అడా అంచున్నాయి అంచుకు అవుతుందని కోరుకుంటున్నాడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 10K వర్త్ సెలో టేప్ ఎస్కేపింగ్ ఛాలెంజ్. సో దానికోసం మీరు చూసినట్లయితే మా వాళ్ళ దగ్గర చాలా సెలో టేప్లు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెలో టేప్ కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం కూడా చుట్టేస్తాము. అండ్ వీళ్ళకు బయటకు రావడానికి 30 minutes టైం అయితే ఉంటుంది. 30 minutes లో ఎవరైతే ఫస్ట్ బయటకు వస్తారో వాళ్ళకు వచ్చేసి 10K ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ ఎవరైతే లాస్ట్ బయటకు వస్తారో వాళ్ళకు వచ్చేసి ఈ జోలో చిప్స్ సాస్ అయితే కొద్దిగా తాగాల్సి ఉంటుంది అనమాట. సో ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో మొత్తం కూడా సెలో టేప్స్ చుట్టేస్తాం కాబట్టి దాని వల్ల టీ షర్ట్లు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే టీ షర్ట్లు రివర్స్ అయితే వేసుకుంటారు మన వాళ్ళు. ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో టీ షర్ట్లు అన్ని కూడా రివర్స్ అయితే వేసుకోరు. ఒక విషయం అయితే కామెంట్ చేయరు, మీరు కటింగ్ ఎట్లున్నావు కవర్ చేసుకుంటుండే 150 రూపాయలంట. కవర్ చేసుకుంటుండే లేవురా ఉన్నా పీకినావా టీ షర్ట్ మంచిగా ఉన్నది ఉత్తిరేస్తుంది. తిరమా ఎట్లున్నది ఏంటిది కటింగ్ ఇగో పత్రాలు ఊరా గిల్ల ఇక్కడ జాబెట్టుకుంటున్నాడు గిడికి ఏపించాడు. సార్ చేది సార్ చేదిరా కనబడే ఇట్లా మంచిగా ఉంది. ఏర్పడదు ఇక ఇగో రావు. ఫస్ట్ వచ్చేసి కోతిగాతో స్టార్ట్ చేస్తున్నా. చేతులు ఉన్నాయి, మీరు ఇంకో చుట్టూరుగా మంచి చుట్టేసారు. ప్లైవుడ్ షీట్ ప్లైవుడ్ షీట్ అయితే దూడుతుండు సక్సెస్ఫుల్లీ. ఇంకోటి కూడా ఎత్తున్నా. వచ్చేసి ఓకే నార్మల్ ఇప్పుడు చక్కగా ఉన్నాడు కదా. ఇది వేస్తే నేను చేసే పెట్టాలి ఎప్పుడు. శేఖరాన్ని చెప్పినా ఒక వెల్డింగ్ కొట్టమని ఇట్లా దాటాలి. సో మొత్తానికి గైస్ స్టెప్స్ అన్ని ఉట్టిన తర్వాత మనోళ్ళు ఎక్కడ చూస్తుర్రా, మనోళ్ళు వచ్చేసి చూడొచ్చు. వీళ్ళకి వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకైతే టేపులు చుట్టినాము. స్టార్టింగ్ లో ఓన్లీ 1 సెలో టేపే వేద్దాం అనుకున్నాం. కాకపోతే నార్మల్ గా ట్రాన్స్పరెంట్ ఎంత అయితే వస్తుందో అంత క్వాంటిటీ దీంట్లో రాలే కాబట్టి ఒక్కొక్కరికి 2 సెలో టేప్స్ అయితే వేసినాము. సో ఎవరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో బయటకు వస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. అండ్ ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళైతే జోలో చిప్స్ తాగాలి. మీరు కింద పడతారా, కింద పడి బొరుతారా, ఒకరినొకడు గుద్దుకుంటారా, ఒకటి ఎగిరిపోయి కింద పడతారా, మీ ఇష్టం. అది నాకు సంబంధం అయితే ఓకే. 3, 2, 1 స్టార్ట్.
తాజాగా మీరు చూడొచ్చు గాయస్ అందరికంటే ముందుగా ఒక లేయర్ అయితే బ్రేక్ చేసిండు నువ్వు ఏం చేస్తున్నావురా అంతలేదు స్టార్ బిట్ కూడా గాయస్ ఒకటి ఇంపేసింది సో చూడాలి ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా ఎవరు ఫస్ట్ బయటకు వస్తారా అండ్ ఎవరు లాస్ట్ కు సాస్ తింటారా అని చెప్పేసి ఏమైంది కొరుకుంటు తగిలిరు మంచిగా అరే జింగిడి కాలే అని ఒక రకంగా చెప్పాను అంటే నువ్వు వచ్చి వీంది కొరకొచ్చు వీడి నీది కొరుకుతారు ఇద్దరు శరీరం తీసుకుంటే అయిపోతుంది ఒకనోడు కొరుకోర్రి బాబాయ్ అజ్జా మాన్స్టర్ అమరుడు మొత్తం సగం చెప్పిండు అంతలేదు నాకు మొత్తం పచ్చి చేతులు మొత్తం పచ్చి అయింది ఇదా పోసుకున్నావా మేలే పచ్చి అంటున్నావు సార్ ఇద్దరే ఏంది మీరు చేతులు బయటకు వచ్చి అందరికంటే ముందు కదా చెప్తాకి మొత్తం వచ్చింది ఇది రావాలి ఫస్ట్ ఛాలెంజ్ 8 నిమిషాలు అయితే అనుకున్నా నిమిషంలోనే కంప్లీట్ చేసి నిమిషం కాలేదు 2 నిమిషాలు అంతే ఇట్లా ఇప్పాలి రావాలి ఇప్పుడు కాదు ఇట్లా కట్ కావాలి ఇట్లా పొడుగులా నీయో 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 ఇప్పటి వరకు లాస్ట్ నువ్వే ఉన్నావు జామేనా కొరుకుతుంది మేకది తిత్తి తీసినట్టున్నది ఇది కూడా రాలే అరే చేతులు ఇంకా అరే చేతులు ఒక్కనే బయటకు రాలేరా జింగిడి దీనికి టైం పడుతుంది నార్మల్గా బయటకు చేతులు తీసుకున్నారు అసలు మేము చేతులకు కూడా మొత్తం జుట్టేది ఉండే ఇంకా ఇప్పుడు క్రేజీ ఉంటుండే కాకపోతే చేతులు బయటకు వచ్చినా ఇప్పుడు జరుగుతలేదు ఇక కమాన్ 30 నిమిషాలు అందుకే ఇచ్చిన టైము ఇప్పుడు లేదు సింపాలే ఇప్పుడు మొత్తం అంతలేదుగా మరి అందరం ఎట్లా అది ఇట్లా ఫోన్లు అయినా అది వేరే అది ఇక్కడ కాదు ఏలియన్ అది అయిపోతుంది చెల్లికి అందరికంటే ఫస్ట్ నాకు తెలిసి ఏలియన్ గెలిచినట్టు ఏలియన్ తక్షణగా వరకెత్తుంది అది పొడుగుండే వరకలా వాడి కాలు దాకా అంటుంది నాకు తెలిసి సాస్ ఏది తింటే చెప్పన్నా 2 into చోటు వీడియో తింటాడు సాస్ లేకుంటే వీడియో తింటాడు బాబాయ్ క్యావా మండుతుంది అందుకంటే ఫస్ట్ నువ్వు స్టార్టింగ్ లో అందరికంటే లాస్ట్ పోతున్నావు మెల్లమెల్లగా వీడు ఫస్ట్ అయింది ఇప్పుడు జాంబియాడు జాంబియా పోయి నువ్వు వెళ్తావారా అసలే చాలా తీసేయమంటారు ఆడియన్స్ వాడు ఇస్తున్నావు వాడిని పక్కుంటే ఎట్లా కనబడుతుంది తెలుసా ఇగో మోడల్ కట్టెలు గోవా కట్టెలు ఈ సెంటిమెంట్ ఏమైంది ఇది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళు వంగుతే డైరెక్ట్ కింద దాకా అంటుంది వాళ్ళ కాళ్ళ దాకా జాంబియా గెలురా ఏదైనా గెలురా కమాన్ అమ్ములు టైం వేస్ట్ కమాన్ ఖచ్చితంగా కిట్ తింటాడు జోలు చెప్పి 100%. తాజా కూడా అయిపోయింది ఆఖరికి విజ్గాడిగా కింది దింపుతురు కదా కిట్టిగాడు స్పెషల్ ఏం చెప్తుంటే మీది దింపుతుండు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే గాయస్ 5 minutes 11 seconds అయితే అవుతుంది ఇంకా 25 minutes లెఫ్ట్ ఇగో 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 ఎగిపోతుంది జలకన్య కదా వెనక పోతుంది కది వస్తలేదు ఏమైంది అదే టైం వేస్ట్ చేసుకున్నారా జాంబే ఇవర్ దాకా ఏం చేసిందంటే అందరికంటే ఫాస్ట్గా ఇంపిండి కిందిది ఈ లేయర్ కాడ బాగా లేడీ ఎత్తుండు గది పోతుంది వెనక దాగో అట్లే వాడి కింద పడిపో మొత్తం ముచ్చిపోతుంది
కోతి కూడా అయిపోతుందా ఎట్లా చెప్పన్నా బటర్ఫ్లై 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 ऐसे देख ऐसे ऐसे देख అరే ఇక్కడ జేబులోకి తీసిండ్రా ఏం లేదన్నా నాగరే తాళం లేదు బండి దానికే ఉంది అన్నట్టు ఇప్పుడు జేబులోకి ఏం తీసినారు ఇప్పుడు ఏం లేదా కావాలంటే ఆయన ఫోన్ చేయి చిట్టుగాడు ఏదో చేసిండు గాయస్ ఇది ఫస్ట్ నువ్వు ఉన్నావు ఇప్పటి వరకు అయితే బాబాయ్ గారు లాస్ట్కి వెళ్ళిపోయాడు ఇదే మొత్తమే అయిపోయింది తిప్పి అందరికంటే ఫస్ట్ ఉండేది మొత్తమే అయిపోయింది అయ్యో అసలు బటర్ఫ్లై చూపిస్తుంది ఇక్కడ చూడరా కెమెరా చూడ హాయ్ చెప్పు కదా నియో నియో కష్టం కింద దాకున్నా నియోది రామన్న అయిపోయినట్టేనేగా స్టార్ బిట్టు ఫస్ట్ ఇప్పుడు అందరికంటే కొరుకు వస్తా అంతలే పైనకి అంతలేదు కిందికి అంతలేదు కింది పంపు గొగ్గొగ్గ అన్నట్టు అది ఇక పోనీ పార్టిసిపేట్ వెళ్తావు చదువుకుంటున్నాడు ఆడ అంచున్నాయి అంచుకు అవుతుందని కోరుకుంటున్నాడు వచ్చింది ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ నడుస్తుంది ఛాలెంజ్ లో గెలిచిండు ఇప్పుడు లాస్ట్ పర్సన్ కోసం ఇంకా గెలవలే నెత్తి తీసారుగా వస్తాయి ఎంతసేపు సో ఈ ఛాలెంజ్ లో గైస్ ఫస్ట్ విన్నర్ వచ్చేసి బాబాయ్ 8 minutes లో అయితే బయటకు వచ్చేసిండు సెకండ్ నాకు తెలిసి కోతియాడు కావచ్చు ఈ మూడిలో బటర్ఫ్లై నేను ఏంటంటే ముక్కు పెట్టి స్టార్ బిట్టు నెత్తి తీసేయి ముక్కుకు బాగా గులగులు పెట్టి ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇద్దరు ఎవరో ఒకరు గెలుస్తాం అనుకున్నాము సో ఇద్దరు బాబాయ్ గారు అయితే గెలిచిండు కోతియాడు వచ్చేసి సెకండ్ సో మీరు సిరాజ్ వెళ్ళి తీసుకోరే అప్పుడే అందరే నాకు నేనైతే స్టార్టింగ్ నుంచి నువ్వే గెలుస్తావు అనుకున్నాను కాకపోతే నువ్వు ఇది ఘోరంగా ఉంది అలా బెల్ట్ పెట్టినట్టు అదేనా లేకపోతే అది ఉస్పికిన తోలు రెండు చింటు మింటు ఈ 3 బాట్స్ వచ్చేసి ఏంటి అంటే సాస్ తప్పించుకోనికి పోరాడుతుంది చెప్తా ఏమవుతున్నా జాంబీదేగా అయిపోయింది జాంబీ ఎక్కడ థర్డ్ ప్లేస్ లో మచ్చగాడు ఇప్పుడు 4th and 5th గురించి ఫైట్ కమాన్ ఛాలెంజ్ వచ్చేసి ఎప్పుడు ఫినిష్ అయిందంటే 10 minutes 50 seconds కి అయితే ఫినిష్ అయితే అయిపోయింది. అసలు ఫస్ట్ ఎవరైతే గెలుస్తాడు అని అనుకున్నామో వాడే వచ్చేసి లాస్ట్ దాకా హోల్డ్ అయిపోయిండు. అండ్ ఎవరైతే ఓడిపోతాడు అనుకున్నామో వాళ్ళందరూ కూడా సేఫ్ అయితే అయిపోయారు అనమాట. సో లాస్ట్ ప్లేస్ లో జాంబియా వచ్చింది కాబట్టి వీనికి వచ్చేసి ఇప్పుడు జోలో చిప్స్ సాస్. ఫస్ట్ ప్లేస్ లో బాబాయ్ వచ్చింది కాబట్టి బాబాయ్కి వచ్చేసి ఇప్పుడు 10,000 రూపీస్ లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే ఫినిష్ చేసేద్దాం. గిడి గుండు పినిగో
అయిపోయింది ఇంకేంది ఆడికి తెచ్చుకోండి గుండుకుని చీటింగ్ చేద్దామని చెప్పేసి అది ఫన్నీ బాయ్ దగ్గర ఉండే అది వాళ్ళు తెచ్చారు ఫన్నీ బాయ్ నువ్వు నోట్లో పెట్టుకొచ్చుకున్నా పడేది అడుగు కింద పడ్డది అప్పుడే ఛాలెంజ్ ఉందనే తెచ్చినాడు ఒకటి వాడినా నోట్లో పెట్టుకొని వచ్చినట చీటింగ్ చేద్దామని చెప్పేసి వాడినా? కాకపోతే దొరకలే ఆ చీటింగ్ చేద్దామని చూసినందుకన్నా నువ్వే ఓడిపోయాము పాపం చేసినావు స్టార్టింగ్ లోనే చెప్పినా కదా లాస్ట్ ప్లేస్ లో ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళిద్దరికి ఒక్కడు ఇద్దరు ఫోటో తీసుకోమంటావా ఫోటో వీడియో ఒకడే చెప్పినాక నువ్వు రావు నేను చాలా పార్టిసిపేట్ మీరు ఏందో 10,000 నాకు ఇద్దు గెలుతను వేసుకుందా నాకు ఇద్దు తీసుకుని మరి చలో లాస్ట్ ప్లేస్ లో వచ్చిన ఇద్దరికి ఇద్దరు అట్లుండ వాసన ఒకసారి ఎప్పుడు ఇప్పుడు ఏం వీడు మాకు ఛాలెంజ్ అయినప్పుడు అన్ని ఆన్ చెప్తున్నాడు జోర చుట్టూ అవి తీసుకొని ఉరుకొస్తుండే తక్కువ అవుతుందన్నా చాలు చాలు నీకు డబల్ అవుతుంది అంతే నాకు మొత్తం ఒక్కడసారి పోసింది తక్కువ ఇంకా ఒకటేసారి ఏదో ప్లానింగ్ తోటే వచ్చినట్టు ఉంచొద్దు కమ్మడి తొక్కులు ఎక్కువ ఉంది అంటాడు జాంబియాను ఎప్పుడన్నా అట్లుండే పొజిషన్ కూర్చున్నాడు కడుక్కో నోరు తెరిపిరా గట్ల వేయద్దు మళ్ళీ డైరెక్ట్ నోట్లోనే దవడలు గట్ల వస్తురా అట్లా వస్తురి ముక్కలు పోయి నోట్లో లాస్ట్ ప్లేస్ లో వచ్చినోనికి పనిష్మెంట్ అయితే ఇచ్చినాం ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది బాబాయ్ కాబట్టి బాబాయ్ నంబర్ చెప్పు బాబాయ్ నంబర్ 1 2 3 నంబర్ చెప్తే వాళ్ళందరూ రే అట్లా చెప్తే అయిపోగా తాజా నంబర్ 6 3 ఒకసారి బయట పడడానికి ఘోరంగా కొట్టారు కింది సైడ్ మీరు చూడవచ్చు మొత్తం కింద కనిపిస్తున్నారా అట్లా బ్లింక్ అవుతుందండి ఇగో కనబడుతుందా అంబటి రామస్వామి అంబటి రాయుడు నా పేరు ఓల్గలే బాబాయ్ అని అది రామస్వామి సక్సెస్ గెలిచినందుకు బాబాయ్కి అంబటి రామస్వామికి 10,000 అయితే వేనే మీరు చూడొచ్చు సో మొత్తానికి గాయ్స్ ఇది ఈ రోజు ఛాలెంజ్ 10,000 వర్త్ ఛాలెంజ్ లో వచ్చేసి మన బాబాయ్ అయితే గెలిచిండు లాస్ట్ ప్లేస్ లో ఎవరైతే వచ్చిర్రు అంటే జాంబియాడ్ వచ్చి సాసడినాడు అసలు వాడే గెలిచినోడు మరి గెలుస్తారా అనుకున్నా మధ్యలో వచ్చేసి ఇరుక్కపోయిండు కాబట్టి గెలవలేకపోయినా తర్వాత విజయాడు గెలుస్తారేమో అనుకున్నా వాడు కూడా మాగమైపోయాడు లాస్ట్కి వస్తే మా బాబాయ్ గెలిచిండు సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత ఇవే సేమ్ ఛాలెంజెస్ అన్ని మన సబ్స్క్రైబర్స్తో అయితే కండక్ట్ చేద్దాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్.